పవన్ కళ్యాణ్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని పదే పదే చెప్తారు, ప్రజల్లో నిత్యం ఉండే మీరు ఒక క్రమశిక్షణతో ఉండండి, పార్టీకి చెడ్డ పేరు రాకూడదు, ఎటువంటి అవినీతి చేయకూడదు, ఏదైనా నేరం చేసిన వాడుంటే మన పార్టీలో అయినా అవతల పార్టీలో అయినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పేసి ఆడపడుచుల మీద కూడా సోషల్ మీడియాలో ఎటువంటివి కూడా పెట్టకూడదు అని చెప్పి ఒక కార్యకర్తని జైలుకు కూడా పంపించారు. అది కూటమి ప్రభుత్వం అంటే. అక్కడ మాజీ ముఖ్యమంత్రి ఏమో తలలు నరికినా తప్పులేదు, పరాపర నరికినా తప్పులేదు అని చెప్పి కార్యకర్తలకు చెప్తాడు. ఒక పక్క జిల్లా అధ్యక్షుడేమో అరే ఎన్నిసార్లు చెప్తారా మీరు పరా అని, చీకటి సందులో కన్ను కొడితే అయిపోవాలి, అంతమైపోవాలి అని చెప్పేసి మాట్లాడతాడు. నిన్నేం మాట్లాడాడు, నేను ఎక్కడా మాట్లాడలేదు అంటాడు. మరి ఈ వీడియో ఎక్కడిది ఒకసారి వినండి. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది? కొత్త తరం రాజకీయం వచ్చింది. ఒకప్పుడు రౌడీ అంటే రౌడీ పక్కన నిలబడుకోవాలంటే రాజకీయ నాయకులు సిగ్గుపడిపోయేవాళ్ళు. ఇప్పుడు రౌడీ రాజకీయాల్లోకి వచ్చేసి రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలు చేస్తా ఉంటే పోలీసు వ్యవస్థ ముసుగు తీసి నేరస్తులుగా చూడకపోతే మీరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అరే చీకట్ల కన్ను కొట్టి అయిపోవాలి రా, నోరు చేసి ఎన్నిసార్లు అంటారు? సిగ్గు చెలవడాలి మనకి, ఎన్నిసార్లు అంటారు? మరి దీన్నేమంటారు? మళ్ళీ నిన్న శ్రీరంగ నీతులు చెప్తున్నాడు. ఈయన గారంట ఏం అనలేదంట, చట్టం అంట తన పని తను చేసుకుపోద్దంట. అంటే సాక్షాత్తు మాట్లాడింది ఎవరు? నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను చిన్నతనంలో మా నాన్న చెప్తా ఉండేవాడు, జగ్గేపేట అక్కడ తిరుగుతా ఉంటే ఒక కొండ కనబడతా ఉండేది, ఆ గట్టు మీద ఒక మనిషి కూర్చునేవాడంట, ఆజానుబాహుడు. అటు వెళ్ళే బాటసార్లు అందరినీ అరే ఆ డబ్బులు ఇక్కడ పెట్టి చంపేస్తాననేవాడంట. ఇదేంట్రా బాబు ఇంత గట్టిగా చెప్తానంటే భయపడి అక్కడ డబ్బులు పెట్టి పారిపోయేవాడు అంట. ఒకరోజు నాలాంటి వాడు వెళ్ళి ఏంట్రా నువ్వు చేసేది అని చెప్పి కర్ర తీసుకుని అంటూ పెడితే ఆడు కాళ్ళు లేవంట, లెగొట్టలేదంట. అంటే ఆడు కొంగర మల్లయ్య, నువ్వు కొంగర మల్లయ్య కబుర్లు చెప్తావురా? మా నారా లోకేష్ అరే ఊరే ఏట్రా అనేది నీవాడవు అసలుకి. నువ్వు మాజీ మంత్రిని, నీకు గౌరవం తీసుకో, నువ్వు రాజకీయంగా మాట్లాడు, గౌరవంగా మాట్లాడు, గౌరవంగా తీసుకో, రాజకీయ విమర్శలు చేయి. ఆడేంటి నారా లోకేష్ గారు, ఏంటిది భాష? తెల్ల పచ్చ చొక్కా నా కొడుకులంట. నిన్ను అనలేమా? నీ చొక్కా నా కొడుకులని మేము అనలేమా? మాకు సంస్కారం అడ్డు వస్తుంది, మా నాయకుడు సంస్కారం నేర్పాడు. అందుకనే నేను మాట్లాడట్లా, మేము మాట్లాడట్లా, ఇక్కడ ఉన్న నాయకులు మాట్లాడట్లా. కోట చంద్రయ్య ఎవరు? తెలుగుదేశం పార్టీ కార్యకర్త. 10 మంది గుమ్ముకూడి మెడ కోస్తాను, నువ్వు వైసీపీ జిందాబాద్ అని అంటే నువ్వు మెడ కోస్తావు కానీ నేను జిందాబాద్ అని చెప్పి ప్రాణాలు అర్పించిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంటే ఇది కార్యకర్తల పార్టీ, ప్రాణం పోయినా పార్టీని నిలబెట్టుకుంటారు కానీ పార్టీని వదలరు. అలాగే జనసేన కార్యకర్తలు కూడా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట చెప్తే మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉండగలరా అని చెప్తా ఉన్నా. అది జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు అంటే. ఊరినే నీ ఉడతోపులు, కొంగర మల్లయ్య మాటలు అంట. ఈయన ప్రభుత్వం వస్తుందంట, ఆ కాళ్ళు లేని కొంగర మల్లయ్య లేచేది లేదు, నీ ప్రభుత్వం వచ్చేది లేదు. నీకు 151 సీట్లు ఇచ్చారే, చీకొట్టారే, అయినా బుద్ధి లేకుండా మాట్లాడి ప్రజల్ని రెచ్చగొడతా ఉన్నారే, కార్యకర్తలను రెచ్చగొడతా ఉన్నారే. రేపు నీ కార్యకర్తలు బలైపోతారే. నువ్వు రెచ్చగొట్టి కార్యకర్తలను బలి తీసుకుంటావా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. కొత్త వాళ్ళు వస్తున్నారు. నేనంట అవినీతి పడునంట. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ పెనమలూరు నియోజకవర్గంలో ఒక శాసనసభ్యుడిగా నాకు అవకాశం వచ్చింది అనంటే నేను మంచి పేరు కోసం పనిచేస్తా ఉన్నాను తప్పితే నీకులాగా గల్లీ నాయకుడిగా ఉన్నప్పుడే చెరువులు తవ్వుకోవాల. బిల్డర్ గా ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి ఇది పెద్ద పెద్ద వాళ్ళ చేతిలో ఉంది,
ఈ ల్యాండ్ను వదిలేసేయని బెదిరింపులకి ఎవరిని నేను పాల్పడలా. ఎవరికైనా అన్యాయం జరిగితే నా దగ్గరికి వస్తే నేను వాళ్ళ వైపు మాట్లాడే తప్పితే నీకులాగా భూమాఫియానో మైన్ మాఫియా లాగానో మాట్లాడలా. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడేస్తే నేను నా గురించి మాట్లాడే స్థాయి కూడా కాదు. నేను జిల్లా నాయకుడి గురించి మాట్లాడాను. సిగ్గుంటే ఈ రోజుకైనా పార్టీ నాయకులకి క్రమశిక్షణ నేర్పండి, మంచి బోధించండి. ఈ కూటమి ఐక్యత ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయుడు గారి ఏక కూడా పీకలేమని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇది కూటమి ఐక్యత. మనం అందరం కూడా కలిసి ముందుకెళ్ళాలి. చిన్న చిన్న భేదాభిప్రాయాలు ప్రతి కుటుంబంలో ఉంటాయి, అన్నదమ్ముల మధ్యలో ఉంటాయి, అత్త-కోడల మధ్యలో ఉంటాయి, తండ్రి కొడుకుల మధ్యలో ఉంటాయి. కత్తులు తీసుకుని ఎవరో పోట్లాడుకోరు, మాట్లాడుకుంటారు, కుటుంబం సరిదిద్దుకుంటారు. అదేవిధంగా మన దాంట్లో ఉన్నాయని నేను చెప్పట్లా. అలాంటి భేదాభిప్రాయాలు వస్తే కుటుంబ పెద్దగా నేను మాట్లాడి సరిచేసుకుందాం. ఈ నియోజకవర్గంలో మళ్లీ ఎవడైనా కన్నెత్తి చూడాలి అనంటే భయపడే విధంగా భవిష్యత్తులో కూడా కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా జనసేన నాయకులకి అలాగే టీడీపీ నాయకులకు కూడా హామీ ఇస్తూ, బీజేపీ నాయకులకు కూడా హామీ ఇస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను.